హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రసా ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి ముందు రోజు అనమాట. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అండ్ పార్థివితో ఉన్న డే ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ అయితే దీపం పెట్టేద్దాం. ఫస్ట్ నేను వచ్చేసి మా సైడ్ అయితే మార్నింగ్ అంటే దువ్వారం కడిగేసి ముగ్గులు అయితే పెడతామండి. మ్యాక్సిమం అందరి సైడు ఉంటుంది. మా సైడు మా అమ్మ అలవాటు, మాకు అలవాటు అయిపోయిందనమాట. పార్థివిని అయితే పడుకోబెట్టేసామన్నమాట. ప్రతి వీడియోలో పార్థివి పడుకున్నప్పుడే వీడియో తీస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే తను పడుకుంటేనే మాకు పని అవుతుందని చెప్పేసి మేము అలా చేస్తామన్నమాట. చక్రి గారి దగ్గర ఉంటుంది, కాకపోతే చక్రి గారు రన్నింగ్కి వెళ్ళిపోవడం వల్ల తనని చూసుకోవడం అయితే అవ్వదనమాట. వచ్చేసరికి 8:30 అయిపోద్ది. సో అలాగని చెప్పేసి అవ్వదు. అండ్ దీపం అయితే పెట్టేశాను. కర్రీస్ అండ్ చక్రి గారు వచ్చేసరికి అయితే కుకింగ్ అయితే అయిపోయిందనమాట. సాటర్డే అవ్వడం పప్పుచారు అండ్ దానికి కాంబినేషను బంగాళదుంప ఫ్రై అయితే చేసేసాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే స్వీట్ కార్న్ కూడా క్లీన్ చేసేసి ఉంచేసుకున్నాను. ఈలోపు మా చక్రి గారికి సైట్ విజిట్ ఉందని చెప్పేసి తొందరగానే వచ్చేసి తినేసారనమాట. అప్పుడు వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఈవినింగ్ 2 అయింది, బయటకు వచ్చేసింది అనమాట పార్థివి. తనకు డోర్ తీసేసి ఉంటే చాలు బయటకు వచ్చేస్తుంది. సో ఎందుకు తన ఫ్రీడమ్ వదిలేద్దామని చెప్పేసి నేను కూడా తనతో కూర్చుంటున్నాను అనమాట. ఈవినింగ్ టైం కూడా తను ఆడుకుంటుంది చక్కగానే. తను ఒకది అని చెప్పేసి తను ఇప్పుడు అంటే క్లమ్జీ అవ్వదనమాట, చక్కగా ఆడుకుంటుంది. ఒకవేళ మేము ఇటు సైడు సెకండ్ డోర్ వైపు రోడ్ మీద పెట్టేస్తే చక్కగా నడుచుకుంటుంది అనమాట. మా వెనక పక్క అబ్బాయి కూడా ఉన్నారన్నమాట, చిన్నపిల్లడు, పార్థివి ఏజే. తనతో ఆడదు, కాకపోతే చూస్తూ ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము, నేను చక్రిగా తప్పించి ఎవరు కనిపించరు కాబట్టి కొంచెం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎవరి దగ్గర అయితే సెక్యూర్గా ఉంటామో వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటామని చెప్పేసి నా ఒపీనియన్ అన్నమాట. నా దగ్గర దగ్గర అయితేనే కొంచెం తన ప్రకారంగా సెక్యూర్ అనుకుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో అందువల్ల అని చెప్పేసి నేను కూడా ఇబ్బంది పెట్టను, వెళ్ళు అని చెప్పేసి. తనకు నచ్చితే వెళ్తుంది, లేకపోతే లేదనమాట. చూసారా, ఇప్పుడు వీడియో చూడగానే పాప అనుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఆఫ్టర్నూన్ చక్రి గారు భోజనంకి అంటే విజిట్ ఉందని చెప్పేసి తొందరగా వచ్చేయడం, ఆఫ్టర్నూన్ అయితే పడుకోలేదనమాట. అతను వెళ్ళగానే నేను చక్రి గారితో వెళ్ళిపోతానని చెప్పేసి బయటకు వచ్చేసింది. అలాగా ఆడిపిస్తున్నాను. సో అలాగని చెప్పేసి పాప అనుకొని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట వీడియో చూడగానే అనమాట. అండ్ దీనికైతే ఫోన్ మాట్లాడితే చాలండి ఇచ్చేయమంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ పడుకోలేదు కాబట్టి ఈవినింగ్ అయితే 4:30 అయింది, పడుకోబెట్టేశాను అనమాట. ఎందుకంటే శ్రీరామనవమి కదా, కొంచెం ఇల్లు అయితే క్లీన్ చేయాలని చెప్పేసి, తను కిందన ఉంటే జారిపోతుందని చెప్పేసి పడుకోబెట్టేశాను. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 6 అయింది తను లేచేసరికి. తనకైతే ఉక్కరు పెట్టాల్సిన టైం వచ్చింది. నేను ఈవినింగ్ కూడా తనకి ఉక్కరు పెడతానండి. ఆఫ్టర్నూన్ అయితే అన్నం పెడతాను, ఈవినింగ్ ఉక్కరు తినేసి అండ్ మాతో పాటు కొంచెం అన్నం తింటుంది అనమాట. సో అలాగైతే లెవెల్ అయిపోతుంది. ఈసారి ఉక్కురు తయారు చేసినప్పుడు అయితే మీకైతే వీడియో తీసి పెడతానండి. నేను రీసెంట్గానే చేశాను, కాకపోతే 2 డేస్ ప్రాసెస్ అయిపోవడం వల్ల నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదనమాట. ఈసారి ఉక్కురు అయిపోగానే మీకు అయితే ఏమేమి వేస్తాను, ఏమేమి తీస్తానని చెప్పేసి ఎలా ప్రాసెస్ ఏంటనేది చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ నా పరంగా అయితే ప్రెజెంట్ 1+ ఇయర్స్ 1 ఇయర్ ప్లస్ ఓన్లో ఉంటారు కదా, వాళ్ళకి ఎలా చేయాలి అనేది అయితే నాకు తెలిసిన విధంగా అయితే చెప్తాను. ఎందుకంటే 6 months వరకు కొంచెం బాగా మెత్తగా చేయాలని, ఆఫ్టర్ 6 months కొంచెం అలాగనమాట అరగదు అని చెప్పేసి. సో 1 year ప్లస్ వాళ్ళకి ఎలా చేస్తానని అంటే నేను ఇంకొక వీడియో చేసి అయితే పెడతాను ఈసారి ఉక్క చేసేటప్పుడు అయితే. తనైతే చక్కగా తినేస్తుందండి. ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ పెడతాను, లేదా హోమ్ మేడ్ ఏదైనా తయారు చేసి పెడతాను అనమాట. అవి కొంచెం అటు ఇటు అవుతాయి, కానీ ఇడ్లీ అయితే కంపల్సరీ తింటుంది అనమాట.
అండ్ చట్నీ అయితే తాలింపు పెట్టకుండా చట్నీ వేసేసి కొంచెం హాట్ వాటర్ వేసేస్తే చక్కగా తినేస్తుంది. ఇటైతే 10:30 అయిందనమాట. నేను వంటగది మొత్తం క్లీన్ చేసేసి గిన్నెలన్నీ వాష్ చేసేసి మార్నింగ్కి ఏం క్లమ్జీ ఉండకుండా అని చెప్పేసి నేనైతే దేవుడి సామాన్లు కూడా మొత్తం క్లీన్ చేసేసి ఉంచాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్టయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో అయితే శ్రీరామనవమి నెక్స్ట్ డే లేకపోతే శ్రీరామనవమి వీడియో పెట్టిన తర్వాత అయితే నేను ఏదో ఒకటి అప్లోడ్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.